ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రయోజనండి మరి వాక్యానికి ప్రారంభం చేసుకుందాం. మోహనతుడ మహాగడ్డ సరశిష్ట నాద పరిశుద్ధ ఆకాశాన్ని భూమి సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తని చేస్తూ తిరిగే అంతరికే మేము తెలుస్తున్నాం. తన ఆకాశం శ్వాసన భూమి పాలు పెట్టిన ఆయన నీ పాదసన్నిధిని ప్రార్థిస్తున్నాం. తెలుగు నీ కృప రోజు ఆరాధన అంతటా మీరున్న విధానానికి స్థితిస్తుంది. పాటలో మీరున్నారు. తన పరిశుద్ధాత్మ నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఆయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచున్న అపితరమైన పెద్దలు ఎగిరి చేత కాల్చి శరీరాన్ని వరుగుపరిచి మానస్వరాన్ని వరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించిన ఆమెకి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాం. వచ్చిన తండ్రి ఆమె. మన అంశం ఏంటంటే యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను. యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను. యోషువ 3వ అధ్యాయము 1-3 వచనం చదవండి. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు నిలిచిరి. అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోషువ మరి ఎక్కువ లేచినప్పుడు చెప్తున్నాడు అంటే ఇక మనం అర్థాన్ని ఆడాలంటే ఈ సిద్ధంలో ఉంటాం ఇల్లేదు. కానీ మనం ఏం చేయాలంటే యాజకులు లేవీయులు అందరూ కలిసి అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కలిసి కూడా ఏం చేయాలంటే దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ కూడా దేవుని మహాకృపను బట్టి మనం ఏం చేయాలంటే ఈ అర్థం అనేది దాటాలనేసంట. మరి అక్కడున్న పెద్దలతో మాట్లాడుకున్న అందులో ఈ రీతిగా ఉంటే మరి మనకి ఇది కాదు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడు, ఏమైతే ఏ దేశంలో తీసుకెళ్తామో దేవుడు మాట ఇచ్చాడు, ఆ ప్రకారం మనం వెళ్ళాలంటే ఇక్కడ ఏం దాటాలి చెప్పండి? వ్యార్థాన్ని దాటాలంటే ఇక్కడ ఏం చేయాలండి? మనం అందరం కూడా చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. దేవుడు మాటలు బట్టి మనం ఇది ఆ ప్రకారంగా నిలబడాలని చెప్పినటువంటి ఇక్కడ చూద్దామండి. 4వ వచనం చదవమా. మీకును దానికి దాదాపు 2000 కోల మూరల ఎడమండవలెను. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళి వెళ్ళేది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను. కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఇక్కడ ఏం చెప్తాడంటే మీరు మందసం మోస్తున్నప్పుడు ఆ మందసం మనకి మరి కర్మజనాలకు ఎలా ఉండాలంటే ఒక దూరంగా ఉండాలంట. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకూడదు. తాకేదంటే ఏమైపోతుంది చెప్పండి? అక్కడే చనిపోతారని ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క మందసం తాకకుండా ఎవరైతే మోస్తున్నారో వాళ్ళంటే నిదానంగా వెళ్ళాలి. ఎలా నిదానంగా వెళ్ళాలంటే ఇంతకుముందు ఆ త్రోవలో మీరు ఎప్పుడు వెళ్ళలేదు కనుక అది మీరు నిదానించుకొని జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. కనుక మీరు ఆ రీతిగా వెళ్ళాలి. ఆ మందసాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆ ముందు వెనక కూడా ఎవరున్నారు చెప్పండి? దేవుని కృపంది కనుక మీరు అది జ్ఞాపకం చేసుకొని మనం దాటకాలని విశ్వాసంతో నమ్మకంతో ముందుకి ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలి చెప్పండి? ముందుకు ప్రతి పనికి కూడా ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలంటే. ప్రార్థన లేకపోతే ఏమైనా పద్ధతి ఉండదండి. ప్రార్థన లేకపోతే పద్ధతి అంత మాత్రం ఉండమాటండి. చెట్టుకి నీళ్ళు అయిపోతే చెట్టు ఎలాగైతే ఎండిపోతుంది, అలాగే మనిషి ప్రార్థన చేస్తే జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కూడా ఆరిపోతుంది. కనుక మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేయాలంటే వాళ్ళకి అలనాడు ఇశ్రాయేలే కాదు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేస్తారు చెప్పండి? పరిస్థితులు మార్చేస్తారు. ప్రార్థన ఏం చేస్తుందంటే ఏది ఏమైనప్పటికీ ప్రార్థన నీ బ్రతుకులో నీ జీవితంలో కృప చూపిస్తుంది. కనుక ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో జరగవలసిన కార్యాలు ఆగిపోతున్నాయంటే దానికి కారణం ఏంటంటే నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రార్థనకి వెళ్ళకపోతున్నావు, దేవుని భయభక్తిలో సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుడు మరి 11 నెలలో ఉన్నాము. ఇక మనకి మన ముందుకు ఎన్ని నెలలో చెప్పండి? ఇంకా 15 రోజులు మాత్రం ఉంది. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని కృపలో మనం ఎదగాలంటే మన ప్రార్థనలో ఎదగాలి. ముందు ప్రార్థించాలి. ఇక్కడ చెప్తున్నాడు యెహోషువ చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఆలకించి ఏ రీతిగా అయితే మరి ఆ మందసం పోయడానికి మరి వాళ్ళు తయారగా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనం కృప పొందుకోవాలి. ఇక్కడ చూద్దామా 5వ వచనం చదవమా.
మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మీరును మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞించిన ఏమంటారండి యెహోవా రేపు పొద్దున ఏం చేస్తాడు చెప్పండి? మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, మీ మధ్య ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఎవరు ఊహించిన కార్యాలు మీరు చూడబోతున్నారు కనుక మీరే పరిశుద్ధపరచుకోండి. మీరే మీ తప్పులు, మీ ఒప్పులు, మీ పొరపాట్లు, మీ పాపాలు, శాపాలు అన్ని ఒప్పుకొని ప్రభావ మీ అద్భుతాలు మాకు కావాలి, ఆశ్చర్యకార్యాలు మాకు కావాలి. మేము నిశ్చయంగా ఆశ్చర్యాలు చూడాలి, అద్భుతాలు చూడాలి తండ్రి. ఈ అర్థాన్ని మేము దాటి వెళ్ళిపోవాలి. మాకు ఏది కూడా అడ్డుగా ఉండకూడదు. ప్రతి అడ్డు, ప్రతి ఆటంకం, ప్రతి చీకటి శక్తులు, ప్రతి ఒక్క అంధకార శక్తులు కూడా బంధకాలన్నీ కూడా వెళ్ళిపోవాలి చెప్పండి. పటాపంచలు అయిపోవాలి. దేని ద్వారా అయిపోతాయి? వెళ్ళి ప్రార్థన ద్వారా అయిపోతుంది. ఆ దేవుడు ఎప్పుడు చేస్తాడండి? ఎప్పుడు అద్భుతం జరగాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలంటండి. అద్భుతం జరగాలంటే ప్రార్థన లేకుండా అద్భుతాలు జరగవు, ప్రార్థన లేకుండా ఆశ్చర్యకారాలు జరగవు, ప్రార్థన లేకుండా ఏ పని కూడా జరగదు. కనుక ప్రార్థన ప్రతిదానికి కారణం కనుక మనం ప్రార్థించినప్పుడు అంటండి దేవుడట చూపిస్తాడండి. ఇక్కడ చెప్తున్నాడు యెహోషువ చెప్పిన రీతిగానే ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారంటే మరి నిజమే దేవుడు మన మధ్య మరి అద్భుతాలు చేస్తాడు కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులను కూడా దేవుడికి వ్యతిరేక ఏ కార్యాలు కూడా మనము చేయకూడదు. దేవుడి మీద మన భయభక్తులు కలిగి దేవుడు మనకి ఏదైతే బయలుపరిచాడో, ఏదైతే చెప్పాడో, ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ ప్రతిదాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తామంటే కొన్ని కార్యాలు జరిపిస్తాడు. నమ్మాలి, విశ్వసించాలి. అలాగే ఈ యెహోషువ చెప్పిన రీతిగానే ఇశ్రాయేలు అంటండి ప్రార్థన పూర్వకంగా మరి అటువంటి పరిశుద్ధంగా మరి పవిత్రంగా ఉన్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. మనకి ఏం జరగాలి చెప్పండి? యాత్రలు నా ప్రార్థన సిద్ధంగా ఉన్నట్టు సమయం ఏం జరుగుతుందంటే ఆలోచించుదామా? మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచి అంటే ఎప్పుడైతే యెహోషువ చెప్తున్నాడు మీరు ఆ యొక్క నిబంధన మందసాన్ని ఎత్తుకొని ఏం చేయమంటారు చెప్పండి? మీరు నడమంటాడంట. మీరు నడిచి వెళ్ళండి, మీ తర్వాత మీ ప్రజలందరూ కూడా నడిచి వస్తారు. మీరు అంత మాత్రం భయపడక్కర్లేదు. ఎక్కడ నడాలండి? నేల మీద కాదండి. ఎక్కడ నడాలి చెప్పండి? సముద్రంలో నడాలి. అవునా కదా చెప్పండి? ఎక్కడ నడాలి చెప్పండి? యార్దాన్ నది. ఈ నది గుండా నడుచుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. ఎందుకు ఏమన్నాడు దేవుడు? అద్భుతం చేస్తానని చెప్పాడు, ఆశ్చర్యకారం చేస్తానని చెప్పాడు కనుక ఆ అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూడాలంటే మనం ఎన్ని కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా, ఎంత దుఃఖమైనా, ఏది ఏమైనప్పటికీ కూడా, పరిస్థితులు తారుమైనప్పటికీ కూడా మన జీవితంలో యేసుని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన చెప్పిన రీతిగా మనం చేసినప్పుడు అటువంటి దేవుడు కృప పొందుకుంటామంట. ఇక్కడ అలాగే చూస్తే ఎదుగు నీళ్లు కనబడుతున్నాయి. ఆ నీళ్లు చూసినప్పటికీ ఏమైపోతుంది చెప్పండి? భయం వేస్తుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఈ దోషుడైన యెహోషువ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మీ మధ్య అద్భుతాలు చేస్తానన్నాడు కదా దేవుడు. ఇచ్చేసారికి ఎంత కష్టం వచ్చినా, మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత బాధపడుతున్నా మనం అద్భుతం చూస్తాము. మనకి దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఏదైతే చేస్తానని చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తాడు కనుక మనం ఎంత మాత్రము భయపడక్కర్లేదు. ఆ నీటిని చూసి, వాటిని చూసి మనం భయపడడం అవసరం లేదు. మన పరిస్థితులు చూసి, మన జరుగుతున్న అన్యాయాన్ని బట్టి మనం బాధపడడం అవసరం లేదు. కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలండి. ఇక్కడ వీళ్ళు ఈ రీతిగా మరి సాగుపోతే చెప్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తారు చదవండి. 7వ వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లన్నెను, నేను మోషేకి తోడైనట్లు నీకును తోడైందని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి దేవునామానికి మహిమ కలుగుతుందట. వాళ్ళందరూ ఎదురు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు. నీ ప్రజల మధ్య గొప్ప చేయ మొదలు పెడతాను. నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నువ్వు చేస్తున్న పని చోట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నీ అన్నదమ్ముల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ ఏం చేస్తున్నా అక్కడంటే నేను గొప్పదానిగా, గొప్పవాడిగా దేవుడట చేయబోతున్నాడంటే ఈ వాగ్దాన్ని మీకు స్వతంత్రించుకోండి. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే మరి మీరు ఆ ప్రజలందరూ చూచుటగా మిమ్మల్ని నేను గొప్ప చేస్తాను, ఆ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఒక అద్భుతకార్యం ఆశ్చర్యకార్యం చేస్తారని ఇశ్రాయేలుకి ఎలాగైతే చెప్పాడో అదే రీతిగా మనకు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మన చెట్టు రీతిగా మనం గొప్ప చేయబోతున్నాడు అంటే మన బాధ పెట్టిన వారి రీతిగా మన దేవుడు
గొప్ప చేయబోతున్నాడంట. మరి ఆ గొప్ప కార్యాలు మనం పొందుకోవాలని మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? దేవుని బైబిల్ కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన చెప్పింది జరిగిందనే విశ్వాసంతో నమ్మకంతో సాగిపోయినప్పుడు అండి ఎటువంటి దాన్ని సరే మనం చేయగలుగుతుంది, జయించగలుగుతాం. ఇక్కడ చూద్దాం వల్ల చదవండి. మీరు యోర్దానును నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసము మోయు యాజకులకు ఆజ్ఞాపించును. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నట్టు ముందుగా మందసం దాటుతుందట. ఆ యాత్రని నదిలో మీరు నడుస్తుంటే దేవుడు దాటిపోతాడండి. దేవుడు ఒక మందసం, దేవుడు వెళ్ళిపోతాడు ముందు. తర్వాత దేవుని మనం ఏం చేద్దామంటే చాలా జాగ్రత్తగా మనం కూడా నడుచుకుంటే వెళ్ళిపోయి ఇక్కడ ఒక చూపించాడండి. మందసం ఎప్పుడైతే మీ ఎదుట ముందుగా మందసం దాటుతాడో ఆ దాటిన తర్వాత మీరు కూడా దాటి వెళ్ళిపోవచ్చు. అక్కడ దేవుడు ఏం చేస్తానని చెప్పాడండి? ఆ ప్రజలందరూ చూస్తుండగా గొప్ప చేస్తానన్న దేవుడు, అద్భుతం చేస్తానన్న దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 11 జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజీలను గెర్షీలను అమోరీయులను యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం. ఏమన్నారంటే ఈ కానాన్ని నిత్య నిగుని పెర్జీని గెలిచిన అమ్మని అందరూ కూడా 5 రాజులు కూడా మీరు ఏం చెప్పండి గెలుచుకుంటారు. వీళ్ళ 5 కూడా మీరు జయిస్తారు. దేవుడు మీకు జయాలు ఇవ్వబోతున్నాడు, దేవుడు మీకు విజయాలు ఇవ్వబోతున్నాడు అనమాట. మీకు ఏదైతే జరగదని అనుకుంటున్నారో, దేని మీద అపజయం కలిగితే బాధపడుతున్నారు, ఆ విషయంలో దేవుడు ఇవ్వబోతాడు చెప్పంటే విజయాన్ని అనుగ్రహిస్తాను. దేవుడు నామకు మహిమ కలిగిన కాక దేవుడు మీకు విజయాలు ఇస్తున్నాడు కనుక మీరు అంత మాత్రము భయపడకుండా ఆ దేవుని ఎదుటికి సాగిపడతారు. చూద్దాం చూడండి. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నుండి ఆపబడి ఒక రాశిగా నిలిచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వనాథ నాథుడు ఎవరండి? సర్వనాథుడు సన్నిధిలో ఉన్న ఈ యాజకులు అంటండి ఈ మందసాన్ని మోయితూ వెళ్ళేటండి ఈ అడుగు ఎప్పుడైతే ఆ సముద్రంలో పెట్టారటండి ఆ నీళ్ళు అంటే ఏ పేరు చెప్పండి? ఎగువకి నీళ్ళు అంటండి తక్కువని అయిపోయిన ఇల్లు నీళ్ళు ఎలాగొండ అంటండి తక్కువని అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యకారం అండి. ఆ ఏంటంటే ఎలాగంటే ఆ నీళ్ళని కూడా ఏకరాశంగా పడిపోయింట. మోషే కాలంలో గోడగా ఎర్ర సముద్రంలో 2 భాగాలుగా చేయగా గోడగా అయిపోయి ఈ యొక్క మరి యెహోషువ కాలంలో అయిపోయి చెప్పండి ప్రార్థన చేయడం ఏంటండి ఈ యొక్క ఏకరాశిగా నీళ్ళంటండి నిలబడిపోయినంట. వీళ్ళంటండి ముట్టినగా హ్యాపీగా అంటండి 6 నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడు. ఏం చెప్పాడండి? మీ మధ్య దేవుడు మీకు చెప్తాడు, ప్రతి విషయం దేవుడు చెప్తాడు. జాగ్రత్త, నీకు ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను. మనం దేవుడి మాటను మన ఆశీర్వాదం పొందుకోవడానికి మన దేవుడు పొందుకోవడానికి కానీ ఏడు తెలుసండి మనం దేవుడి మాట దేవుడు చెప్పాడు వాళ్ళు దేవుడికి లోపడం అంత మన ఇష్ట ప్రకారంగా చేసుకుంటాం కనుక మన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దేవుళ్ళు పొందుకోలేకపోతున్నాం, ఆయన యొక్క కృపను మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు చెప్పాడు ప్రతిదీ కూడా. దేవుడు ఏం చేయాలో చెప్పండి చెప్పి చేస్తాడండి. ఏం చేసినా చెప్పకుండా ఏమి తన నమ్మిన బిడ్డలే తనని ఆశ్రయించిన బిడ్డలే తన ఎన్ని వైభక్తులు కలిగి నువ్వు తప్ప నాకు ఏదో దేవుడు లేడని ఎవరైతే నమ్మి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏది చెప్పకుండా చేయడం ప్రతిదైనా
చెప్తాడంట. ఆయన బోధించే బోధకుడు, నడిపించే నాయకుడు, ఆయన మాట్లాడే దేవుడు కనుక ఆ జీవ గల దేవుడు, ఆ సర్వసృష్టికర్త యెహోవా దేవుడు అంటండి. వాడితో చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడండి? మీ మధ్య నేను అద్భుతాలు చేస్తాను చెప్పి ఏమన్నాడు అర్థమేనండి? మీ చేతులు ఎత్తితే నేను ఏం చేస్తాను? గొప్ప చేయమని పెడతాను. మన దేవుడు గొప్ప దేవుడు అని కనుక ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. గొప్ప దేవుడవని, శక్తి మంతుడవని, గొప్ప దేవుడవని, శక్తి మంతుడవని, సర్వతి నేను వ్యతమాడనా, రాజుల రాజు అని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడనా, సాగరని రెండుగా చేసినావని, సాతాను శక్తులను కూల్చినావని, సాగరని రెండుగా చేసినావని, సాతాను శక్తులను కూల్చినావని, సర్వోన్నతుడవని, సర్వాధికారివని, నిత్యము నేను స్తుతించనా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. దేవునికి స్తోత్రం. నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీ ప్రాణాన్ని రక్షించేవాడు, నీకు జీవాన్ని పోసినవాడు, నీ రోగం నుంచి నీ విడుదల చేసినవాడు, నీకు కావాల్సిన సమస్తం అనుగ్రహించిన దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆ సాగరాన్ని ఏం చేశాడంటే ఆనాడు మోషే కాలంలో రెండుగా తీర్చేశాడు, యోషువ కాలంలో ఏం చేశాడు చెప్పండి? వీళ్ళ పాపం పెట్టగానే నీళ్ళు అంటే అయిపోయింది చెప్పండి. యోగం నుంచి దిగున అక్కడ ఆగిపోయి ఏకరాశిగా నిలబడిపోయింది. ఎంతో గొప్ప దేవుడు. సముద్రం నీళ్ళు నిలబడిపోవడం మహా అద్భుతం కదా, మహా ఆశ్చర్యకార్యం కాదని దెబ్బతి ఇస్రాయేల్ ఆశ్చర్యపోయారట. మన దేవుడు ఇంత గొప్పవాడా, మన దేవుడు ఇంత శక్తిమంతుడా, మన దేవుడు మోషే కాలంలోనే కాదు మన కాలంలో కూడా అద్భుతాలు చేయగలడు. అంగాడు ఇస్రాయేల్ జరిగిన అద్భుతాలు కాదు ఈ కాలంలో కూడా నమ్మి విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే మరి ప్రార్థనతో ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? జరగని కార్యాలు జరిగిస్తాడండి. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు కనుక నువ్వు విశ్వాసంతో నమ్మకంతో యేసు వైపు చూడు. లోకం వైపు చూసామంటే పడిపోతావు, దేవుని వైపు చూసామంటే నిలబడగలుగుతావు. నీకు చేసిన వాగ్దానం ప్రతి దేవుడు నెరవేర్చగలుగుతాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయాయో అటువంటి సమయంలో నటండి ఇక్కడ ఏం చేస్తారు సార్? మరి చదవండి 14 చదవమా. కోతకాలం అంతయు యోర్దాను దాని గొట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసము మోయవారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయ యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరముగా సరేదాను ఆదాపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచిన దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఇశ్రాయేలు జనం యాజకులు మందసం పట్టుకుని ఎడవే కాదండి. ఇశ్రాయేలు జనం అంతా కూడా ఎవరెవరైతే గుడారంలో ఉన్నారో గుడారం నుంచి మనం వెళ్ళిపోవడానికి మనకి ఏ అడ్డు లేదు, ఏ ఆటంకం లేదు. దేవుడు అక్కడ అద్భుతం చేశాడు కనుక మన మందసం అంతా కనుక మనం వెళ్ళిపోతాం. ఏళ్ళ కూడా వచ్చినప్పుడు ఏంటండి ఈ యొక్క కాళ్ళు ఈ యొక్క సముద్రంలో పెట్టగానే ఏమైపోయిందంటే ఒక్కసారి ఈ యొక్క నీరంతా అంటండి ఆ ఎదుర్కొంటా కనిపిస్తున్న ఆ యొక్క నది వరకు కూడా అంటే ఏకరాజుగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప దేవుడు అండి. అంటే ఇశ్రాయేలు దాటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకంటే నా నీళ్ళు ఏమాత్రమో హాని చేయలేదు. అలాగే ఎంత కష్టం వచ్చినప్పటికి, ఎంత బాధ వచ్చినప్పటికి, నువ్వు చనిపోతావని ప్రజలు చెప్పినప్పటికీ, డాక్టర్ చెప్పినప్పటికి, ఏం చెప్పినప్పుడు కూడా దేవుని కృప, దేవుడు ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుడు హస్తం నీ మీద ఉన్నప్పుడు ఏది కూడా జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తప్ప నేను ఎవరు ముట్టాకే అధికారం లేదు. దేవుడు తప్ప ఏ సాతాను కూడా నేను ఏం చేయడానికి అధికారం. ఎందుకంటే నువ్వు దేవుడు నమ్ముకొని ఉన్నావు కనుక, ఆయన యొక్క రక్షణ వస్త్రం నీ మీద ఉన్నది కనుక, ఆయన కృపగల హస్తం నీ మీద ఉన్నది కనుక, ఆ కృపగల దేవుడు నిన్ను కుటుంబాన్ని కూడా ఏం చేద్దాం చెప్పంటే ఆశీర్దిస్తారు. వద్దు నీ పిల్లల విషయమే కాదు, నీ భర్త విషయమే కాదు, నీ యొక్క నీ ఇంట్లో ఎవరి విషయమే కాదు, నీ దేవుని దేవుడు ప్రార్థిస్తావు. అన్ని విషయాలు కూడా కృప చెప్పే దేవుడిగా ఉన్నాడు కదా. కృపగల దేవుని యొక్క కృప మనందరిని కాపాడు కదా. ప్రార్థిస్తున్నామండి. సహోదరుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసయ్యా నీకే స్తుతి, నీకే
పలుకు తండ్రి నాయన నువ్వు తండ్రి అద్భుతాలు చేస్తానని చెప్పో తండ్రి నాయన ఎక్కడైతే అవమానం పొందో అక్కడే ప్రభు తండ్రి నాయన ఆ జన్మ బట్టి గొప్ప చేస్తానని ప్రభు తండ్రి యెహోషువతో మాట్లాడు తండ్రి నాయన యెహోషువతో ప్రభు ప్రజలకు చెప్పాడు తండ్రి మీరు భయపడక్కర్లేదు మన దేవుడు అద్భుతం చేస్తాడు మిమ్మల్ని గొప్ప మొదలు పెడుతున్నాడు నమ్ముడు ఎవరి జీవితాలు అయితే ప్రభు నాయన నువ్వు గొప్ప చేయాలనుకుంటే ఎవరి జీవితాలు అయితే ప్రభు ఆశ్చర్యకారం జరిగించాలి ఎవరి జీవితాలు అద్భుతాలు చేయాలనుకుంటావు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి 11 నెలల నాయన ఇంకో రాజు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ మీ గొప్పను కుమర్చిన ప్రతి కూడా మనం ఆస్వాదించిన దీవించిన ప్రతి కూడా మన ఇరుకుల ఇబ్బందులు ప్రభావ కష్టాలు బాధలు వ్యాధులను వేస్తున్నాము తొలగించమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ ఎవరైతే ప్రభు గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారో గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాడు వివాహం కాకుండా తను కూలిపోతున్నారో వాళ్ళ వివాహంలో తను ఆయన వివాహానికి మంచి సంబంధాలు వివాహం దగ్గర కృపను దయచేయమని అడుగుతున్నాడు తండ్రి నాకు ఉద్యోగాలు లేక తండ్రి నాయన ఇబ్బందులు పడుతున్న విడుదల నాకు తండ్రి ఉద్యోగాలు వచ్చే కృప వేస్తున్నాములో కలుగును కాక తండ్రి కృప చూపించు కన్ను చూపించమని అడుగుతున్నాడు తండ్రి సహాయం చేయండి ప్రభు దూరదేశాన్ని చదువుకుని విడుతున్నారు తండ్రి వాళ్ళ జ్ఞానం ఇచ్చి జ్ఞాపశక్తి బాగా చదువుకునే కృపను దయచేయమని అడుగుతున్నాడు ఉద్యోగాలు ఇచ్చే చదవాలని ప్రభావ చదువుకుంటూ ఎదురు చూసిన విడుదల తండ్రి వాళ్ళు కూడా విడుదలను విజయాన్ని చేయించమని అడుగుతున్నాడు అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆశ్రయించండి ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో ప్రభు తండ్రి వాళ్ళ మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షితంగా నేను బయటకు వచ్చే కృప ఇచ్చేదండి ఎవరికైతే ప్రభు ఈ రోజు డెలివరీ అవుతుందో నాయన డెలివరీ బిడ్డకు సిల్వర్ డెలివరీ కృపను వేస్తున్నాము అలాగే తల్లి కూడా క్షేమంగా బయటకు వచ్చే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ కృప తల్లి కృప చూపిస్తాను ఎవరైతే బాగా వ్యాధి బాధలతో కుమిలిపోతున్నారంటే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను కుమరించి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక రక్షణ నిలబెడక రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ నిలబెడికి పరిశుద్ధాత్మ దయచండి అన్ని విషయాలు వేరు చేయండి దీవించండి ఆస్వాదించి తండ్రి కుమరించి బాగా నీ నామానికి నువ్వు మైలు తెచ్చుకుని అడుగుతున్నాను తండ్రి రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మ బిడ్డలందరూ వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి ఎవరైతే ప్రభావ యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలు వింటున్నారో తండ్రి వారందరినీ దీవించి ఆస్వాదించి తన పరిణామాలు ప్రతి అంశత ప్రతి ఒక్కరు వేస్తున్నామో తీర్చమని అడుగుతున్నాను తండ్రి రాజు మా ప్రార్థన గోపురానికి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారో వారి ప్రతి అంశత ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నామో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి విడిపించమని అడుగుతున్నాను నాయన రక్షక చిత్ర శాతం కట్టులు తండ్రి శాతపడి కట్టులు ప్రభావ నాయన మనుషుల యొక్క తంత్రాలు కుట్రలు కుతంత్రాలతో ఉన్న బిడ్డలకు ప్రభావ వేస్తున్నామో విడుదల కలుగుగా శీఘ్ర శక్తులు పారిపోనుగా దుర్శక్తులు వేస్తున్నామో దూరపరచబడిగా అంధకార శక్తులు వేస్తున్నామో లైవే పనుక ప్రతి కుటుంబానికి విడుదల కలుగుగా శీఘ్ర శక్తులు పారిపోనుగా ఇస్తున్నామో పరిశుద్ధాత్మ నీ వెలుగుతో ప్రతి కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాను అందరిని దీవించండి ఆయన ఆస్వాదించి నికుమ జాతి నింపి నడిపించమని ఏ శక్తివంతమైన నామ మీ ప్రార్థన అంతటా మీకు సంపూర్ణ చేసుకుని పొందుతున్నాం మా పరమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు.